అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక ఉన్నతమైన పరిశుద్ధ దినమును చూడకూడనట్లుగా మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి కాచి కాపాడి మీ ప్రియకుమారుని సంఘములో చేరి ఇలాగూ ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మీరు మమ్మల్ని నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి దినమును సమయమును చూడలేక అనేకులు మరణించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము గొప్పవారం, జ్ఞానవంతులం కాకపోయినా మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా మమ్మల్ని జీవింపచేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మేము పాడిన మా పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం తండ్రి. నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నదని గ్రహించి ఆ మాటలే మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగించి మమ్మల్ని పరలోకానికి నడిపిస్తాయని గ్రహించినట్లుగా నీ మాటలే ప్రపంచంలో ఉన్న సర్వ సృష్టిని నడిపిస్తున్నాయని గ్రహించినట్లుగా తండ్రి, ప్రతి వారు కూడా నీ మాటల వైపు మనస్సు నుంచి శ్రద్ధగా, ఆసక్తిగా నీ మాటలు వినున్నట్లుగా సహాయం చేయమని వేడుకొనుచున్నా. ఆయా బిడ్డలతో మీరే మాట్లాడమని వేడుకొనుచున్నా. మాకును కావలసిన జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని గురించి మరెక్కువ లోతుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతూ మనము ప్రతిదినము, ప్రతిరోజు మరి దేవునులు ఎంతవరకు యథార్థత కలిగి ఉన్నామో, ఎంతవరకు నీతి న్యాయములు జరిగిస్తున్నాము, మనల్ని మనము ఎంతవరకు పాపములో నుండి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామో పరీక్షించుకోవటానికి దేవుడిచ్చిన ఒక దినము ఆదివారం. ఆదివారం నాడు మనం వచ్చి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఎలా బోధిస్తుంది, ఎలా ఖండిస్తుంది, మనకు తెలియని విషయాలు ఏం బోధిస్తుంది అన్నది మనం శ్రద్ధ కలిగి వినటానికి అవసరం. కనుక ఈరోజు కూడా ఒక మంచి పాఠం మీకు నేర్పించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది కనుక మీరు శ్రద్ధ కలిగి వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రీస్తు సంఘంలో ఉన్నవి బయట సంఘాల్లో లేనివి చాలా ఉన్నాయి. అందుకే అసలు ఆ క్రీస్తు సంఘంలో ఉన్న పాఠం ఏంటి, లేదా ఆ సిద్ధాంతం ఏంటి, లేదా ఆ వాక్యం ఏంటి అన్నది చాలామందికి సరదాగా అదొక గ్రూప్ గానో, అదొక మత శాఖ గానో చాలామందికి కనపడుతుంది. కానీ అది క్రీస్తు సంఘం అంటే క్రీస్తు వారు మాత్రమే కట్టిన సంఘమని, అది బండ మీద నా సంఘమును కట్టుదని చెప్పబడిన ఆ సంఘము కనుక, ఆయన సంఘము కనుక మీరు శ్రద్ధ కలిగి ఆ మాటలు ఏంటో, ఈరోజు పాఠం ఏంటో మీరు వినటానికి ప్రయత్నించండి. పూర్తిగా వింటేనే, మీరు జాగ్రత్తగా పూర్తిగా వింటేనే పాఠం అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. దయచేసి అర్థం కాలేదనుకో మీరు మిమ్మల్ని మార్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 1-2 సార్లు చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను, కానీ అర్థం చేసుకునే మనసు లేదా దేవుని పైన ఆనుకునే మనసు మీకు లేకపోతే మనం ఏం చేయలేము, నేనేం చేయలేను. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయిపోతే అది నీకే నష్టం. వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు. చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు చెప్పాడంటే దేవుడు, మీరు శ్రద్ధ కలిగి దేవుని మాటల పైన మనస్సు ఉంచాలి. అది అవసరం.
మీ బ్రతుకులకు అవసరం, మీ ఆత్మలో నశించిపోకుండా ఉండటం కొరకు అవసరం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అంశం ఏంటంటే దేవుని పేరు ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని పేరు ఏమిటి? యెహోవానా, యెహోవా లేదా యేసుక్రీస్తా? బాగా గుర్తుపెట్టుకోండి. మనం లెగిస్తే యేసు ప్రభు అన్న పేరు చెప్తా ఉంటాం, యేసు అంటాం, క్రీస్తు అంటాం, అలాగనే యెహోవా అని చదువుకుంటాం. అసలు దేవుని పేరు ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. దేవుని పేరు ఏమిటి? యెహోవానా లేదా యేసుక్రీస్తునా? లేకపోతే ప్రజల్లో చాలా మంది మా సంఘం గొప్పది, ఈ పేరు గొప్పదని చెబుతున్న యాషవానా, మెస్సయ్యనా, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఇంకా. అందుకనే ఈరోజు ఈ సబ్జెక్టు ఎన్నుకోవటం జరిగింది. కాబట్టి ఇంతకీ యెహోవానా లేదా యేసుక్రీస్తునా అన్న దాని మీదే మనం ముందు బేస్ అయి జనం చెబుతున్నారు కనుక, తర్వాత యాషువనా లేదా మెస్సయ్యనా, మొత్తం అసలు ఏంటన్నది బైబిల్లో నుండి పూర్తి వివరణ తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఓకే, రైట్? ఓకే. ఎందుకనంటే జనంలో ఎలా ఉందంటే నాది గొప్ప, నా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అనే ఒక ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మన దగ్గరే, మన ప్రాంతంలోనే ఉన్నారు, మన ఊరిలోనే ఉన్నారు. యాష్వా, మెస్సే నామమును ప్రార్థన చేస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు. ఇంకొందరు యెహోవా సాక్షులు, యెహోవాకే సాక్షులు ఉన్నారట, మరి గొప్పవారు. కాబట్టి ఇలాంటి వారు లోకంలో అసలు పాత నిబంధనలో ఉన్నారా, క్రొత్త నిబంధనలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అసలు వాళ్ళు పాత నిబంధన, క్రొత్త నిబంధన, లేకపోతే రెండిటి మధ్యలో నలిగిపోతున్నారా అన్నది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం, మనం నేర్చుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. కాబట్టి ఇలాంటి వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ మరి జాగ్రత్తగా తీయండి, చూడండి, పరిశీలించండి, అలా ఉందా లేదా అనేది కూడా పరిశీలించండి. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనస్సు నుంచున్నట్లు నీవీ సంగతులను తీతు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఎందుకంటే దృఢత్వం తప్పిపోయింది లోకం, ఖచ్చితత్వం లేదు, వాక్యము లేదు. 10 నిమిషాలు ప్రార్థన పెట్టేవాడు ఒకడైతే 1/2 గంట ప్రార్థన పెట్టేవాడు ఒకడు. అసలు ఆరాధన అంటే పాటలు మాత్రమే పాడి స్తుతిస్తే చాలు అనుకునేవాడు ఒకడు. అర్థమైందా? అసలు వాక్యం చదివేసి పంపించేవాడు ఒకడు. ఈ రకంగా లోకంలో రకరకాల పాస్టర్లు తయారయ్యారు. కాబట్టి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దృఢత్వం. చూడండి, మళ్ళీ ఒక్కసారి ఆ మాట చదువుదాం. ఇదిగో నీవీ సంగతులను, బైబిల్ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనది ఖచ్చితమైన దేవుని మాట అని చెప్పాలి అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు ఈ సంగతులు చెప్పాలని చెబుతూ ఇంకేమంటున్నాడు? ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నాయి గాని అవివేక తర్కములను వివేకము వేరు, అవివేకము వేరు. అవివేకము అంటే వివేకము లేనివాడు, అంటే తెలివి లేనివాడు, వాక్యం మీద గ్రహింపు లేనివాడు అని అర్థం. అవివేక తర్కములు, వాడే ఎప్పుడు వంకర టెంకర మాట్లాడుతూ అంటాడు. ఒక సబ్జెక్టు మీద నిలబడ్డు, ఏదైతే నాకు ప్రశ్న ఉందో ఆ ప్రశ్న మీద నిలబడి ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలన్న మనసు ఉండదు.
వాడు ఈ ప్రశ్నకు ఇంకొక ప్రశ్న లింకు పెడతాడు, వాడు ఆ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇంకో ప్రశ్నకు లింకు పెడతాడు. ఎందుకంటే వాడికి స్థిరమైన మనస్సు లేదు. అందుకే అలాంటి వాడిని బైబిల్ ఏమంటుందంటే అవివేక తర్కములు కలిగించు వాళ్ళు. ఓకే, రైట్. అవివేక తర్కములను, వంశావళులను, మాది యోధా వంశము, ఎందుకంటే మేము యాశ్వామెషేనే ఆరాధిస్తాం అనే వాళ్ళు ఉన్నారు. యూదులు కూడా ఉన్నారండి, వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. ఇలాంటి వారు వంశంలో గురించి తర్కవాదాలు చేస్తూ ఉంటారు. అసలు ఆ యేసు ప్రభు ఆ వంశంలో పుట్టలేదు, ఈ వంశంలో పుట్టలేదని తర్కవాదాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారట లోకంలో. ఇంకేమంటున్నాడు, ఇంకా చదవాలా, వంశములను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, ధర్మశాస్త్రమును గూర్చి ఆల్రెడీ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం అంటేనే పాత నిబంధనలో 10 ఆజ్ఞలు. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను ఈ సబ్జెక్టు, మనం యూట్యూబ్లో కూడా ఉంది, చూడండి. ధర్మశాస్త్రం అంటేనే పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలు. వాటిని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి వాటిని నెరవేర్చిన వాడు ఎవరైతే ఇచ్చాడో, మరణ శాసనాన్ని ఇచ్చాడో, ఆ మరణ శాసనానికి ఆయనే మరణం అయిపోయాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే ఈ శాసనాన్ని ఇచ్చాడో ఆయనే వచ్చి ఆ ప్రాణం పెట్టి కొట్టేశాడు. అర్థమైందా? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? లేదు, ఇంకా కొట్టివేయబడలేదన్న బుద్ధిహీనంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఒక సున్నా అయినా ఒక పొల్లు అయినా కొట్టివేయబడదు, తీసివేయబడదని మత్తయి సువార్తలో రాసి ఉంది కదండి పేదరావు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు తీసివేయబడుతుంది? ఎవరైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి దాన్ని నెరవేర్చి, దాన్ని తీసివేసి లేదా కొట్టివేసి మన మీద దాని అధికారం లేకుండా చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా పాత నిబంధనలోనే పట్టుకునే దశమభాగాలు ఇస్తామనే వాళ్ళు ఉన్నారండి. పాస్టర్లు ఎంతమంది ఉన్నారు తెలుసా? దశమభాగం ఎక్కడిది? పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏముంది? శ్రేష్ఠ ఫలం ఉంది. ఇంకా దశమభాగాలు ఇవ్వాలి అని అడిగే పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అలాడబడుతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఉంటున్నాడు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములని ఎందుకంటున్నాడు? అవి పనికిరానివి. దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారమే క్రైస్తవులు కానీ పాత నిబంధనలో క్రైస్తవులు కాకూడదు. పాత నిబంధనలో క్రైస్తవులే లేరు. అర్థమైందా? పాత నిబంధనలో క్రైస్తవులు అంటూ లేరు. పాత నిబంధనలో ఉన్నవారు ఎవరే అంటే ఇజ్రాయేలీలు, యూదులు. అర్థమైందా? పాత నిబంధనలో 2 తెగలు ఉన్నాయి. అది వాళ్ళు ఎవరంటే ఇజ్రాయేలీలు ఒక తెగ, యూదులు ఒక తెగ. వీళ్ళంతా ఒకటే గ్రూపు, ఒకటే. కానీ వీళ్ళు చేసిన తప్పును బట్టి యోధా జనాంగము గాను ఇశ్రాయేలీల జనాంగం గాను దేవుడు విడదీశాడన్న సంగతి గుర్తుపెట్టుకో. తర్వాత కృత నిబంధనకు వచ్చినప్పుడు క్రీస్తు రక్తమందు కడగబడ్డాం మనము క్రైస్తవులము. క్రైస్ట్ అంటే క్రీస్తును ధరించుకున్న వారు క్రైస్తవులు. ఇంకా నీకు పాత నిబంధన ఏం పని? పాత నిబంధనలతో ఏం పని? పాత నిబంధనే చదువుతా, పాత నిబంధన చదువు, కానీ దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు పాత నిబంధన కూడా యాడ్ చేయబడింది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆ మాట టిక్కు పెట్టుకోవాలి ఎప్పుడైనా జీవితంలో, మరిచిపోకుండా ఉండాల్సిన మాట. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకి ఎందుకు యాడ్ చేయబడింది? ఎందుకు మనం పాత నిబంధన చదవాలి? ఎందుకు పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని గుర్తు చేసుకోవాలి? ఎందుకు పాత నిబంధనలో దేవుని చేత చంపబడిన వారిని గుర్తు చేసుకోవాలి? ఎందుకు యుద్ధాలు జరిగినాయి? ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు అది చదవాలి తప్ప దాన్ని పాటించమని లేదు బైబిల్లో. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట. అంటే పాత నిబంధనలో మాటలు ఇవి. ఇదంతా నీకు తెలియకుండానే
ఆ పాత నిబంధనలో ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అంట. వాడికి ఏం అర్థమైందో ఏమో తెలియదు. సియోను ప్రార్థనా మందిరం, అదే కొండ. సియోను అంటే కొండ, గుర్తుపెట్టుకోండి. ఓ పర్వతం పేరు సియోను. కొండల పేర్లు, గుట్టల పేర్లు ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడి పేర్లు పెట్టుకోమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అర్థమైందా? బెరాకా అంటే అదొక లోయ. ఐ మీన్ చంపబడేవారు అక్కడ పోయి దాక్కుంటే దేవుడు కృపను పొందుకునేవారు. అది లోయ. అర్థమైందా? ఏం పేర్లు పెట్టాలో కూడా సంఘానికి తెలియదు. అమెరికా వాళ్ళేక ఆ యుఎస్ఏలో తెల్లోళ్ళు ఉంటారు. ఆ తెల్లోళ్ళు ఏం పేర్లు పెట్టుకుంటారు? నా పేరు బనియన్. బనియన్ అంటే ఏంది? లోన వేసుకునే బన్నీన్. నా పేరు డ్రాయర్. లోయర్ లోపల వేసుకునే దాన్ని డ్రాయర్ అంటారు. ఎట్లాంటి పేర్లు వాళ్ళకి తెలియక పెట్టుకున్నారని అంటే అది ఇండియా దాకా పాకి సంఘాలకు పేరు పెట్టుకుంటున్నారు. బెతస్తా అది ఒక కోనేరు. ఇలాంటి పనికిమాలోళ్ళు ఉన్నారు కాబట్టే క్రీస్తు సంఘములో నిజమా కాదా అని పరిశీలించి తెలుసుకోమంటున్నాం. అది గుర్తుపెట్టుకున్నాను. అందుకే ధర్మశాస్త్రము పాత నిబంధన, దాన్ని ఎప్పుడో కొట్టివేయబడింది. అది కొట్టివేయబడిన తర్వాత దాన్ని చదివి ఓహో వాళ్ళకి అలా జరిగిందా, నేను మారు మనసు పొందాలి, నేను దేవుని వైపు తిరగాలి, నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, నేను క్రైస్తవుని అని నువ్వు తెలుసుకోవటం కొరకు అది రాయబడింది తప్ప దాన్ని పాటించమని ఎక్కడా లేదు. అది నిష్ప్రయోజనం అని పౌలు గారు చెప్తున్నారు. అది ప్రయోజనమై అయితే నిష్ప్రయోజనం అని పౌలు గారు ఎందుకు చెప్తాడో కూడా వీళ్ళకి తెలియదు. నానా చదవండి 9వ వచనంలో. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునయ్యున్నవి. అది చదవటమే వ్యర్థం, దాన్ని పాటించటం వ్యర్థం అని చెప్తున్నాడు. కనుక వాటికి దూరంగా ఉండు క్రైస్తవుడగా నువ్వు. అబ్రహామును దీవించిన దేవా నన్నెందుకు దీవించమంటే, ఆ అబ్రహాము ఆ కాలంలో దేవుడు దీవించాడు, ఇప్పుడు నిన్నెందుకు దీవిస్తాడు? మోషేను ఆశీర్వదించిన దేవా నన్ను కూడా అట్టే ఆశీర్వదించమంటే నువ్వు ఏ లెక్కల్లో ఉన్నావు? కాబట్టి గుర్తుపెట్టుకుని ఇవన్నీ అది ఒక సామెత ఉంది, మీకు గుర్తుపెట్టుకోవాలా. ఒక బ్రాహ్మణ అతనట మేకను పట్టుకొని పోతున్నాడట, మంచి పాలు ఇస్తుందని కొనుక్కున్నాడట. సంతలో పాలు అవసరం కాబట్టి మేకను కొనుక్కొని పోతామంటే వాళ్ళు ఒక నలుగురు ప్లాన్ వేసుకున్నారట. నలుగురు దొంగలు ప్లాన్ వేసుకున్నారట. ప్లాన్ వేసుకొని ఈ బ్రాహ్మణ అతని దగ్గర నుండి మేకను కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని మొదటిగా మేకను పట్టుకొని అడవి ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నాడట. ఆ గ్రామాలు ఉన్నాయి కదా పాతకాలంలో. ఒకడేమో ముందుగా ఎదురొచ్చట. అయ్యా నమస్కారం అయ్యగారు. ఏంటి అయ్యగారు కుక్కను పట్టుకొని పోతున్నారు అన్నాడట. కుక్కను తీసుకొని పోతున్నారంటే, లేదు కుక్క కాదురా నాయనా అది మేక. మీ ఇష్టం అయ్యగారు, నాకైతే కుక్కే అది, మీరు మేక అనుకుంటున్నారు అన్నాడట. రెండో వాడి దగ్గరకు పోతే వాడు కూడా అయ్యగారు నమస్కారం అయ్యగారు కుక్కను పట్టుకొని పోతున్నారని రెండో వాడు అన్నాడు. మూడో వాడి దగ్గరకు పోయేసరికి మూడో వాడు కూడా అయ్యగారు ఏంటంటే కుక్కను కొనుక్కొని పోతున్నారు అన్నాడట. పాపం ఇతనికి ఏమనిపించిందో తెలుసా? మొదటి వాడు అన్నప్పుడు కొద్దిగా డౌట్ రాలేదు కానీ రెండో వాడు అన్నప్పుడు కూడా డౌట్ రాలేదు కానీ మూడో వాడు అనేసరికి పెద్ద డౌట్ వచ్చేసింది. ఏంటి, నేను నిజంగానే కుక్కను కొనుక్కొని పోతున్నా ఏంటి అన్న ఆలోచన. తర్వాత సరేనని అదే అవిశ్వాసంతో కొంత దూరం పోయేసరికి నాలుగో వాడు అన్నాడట, అయ్యగారు నమస్కారం అండి అయ్యగారు, ఏంటండి అయ్యగారు కుక్కను కొనుక్కొని పోతున్నాం అన్నాడట. అనేసరికి ఈ డౌటు లేదా ఈ ఒక అనుమానము నిజమైపోయింది. వాడికి అనిపించేసి కొంత లెక్కపోయిందంట, మేకను వదిలేసి వెళ్ళిపోయిందంట, అది కుక్క అనుకోండి. అప్పుడు ఏమైంది, ఈ నలుగురు చక్కగా మేకను దొంగిలించేసారు, తీసేసుకున్నారు. ఎందుకని? అనుమానంతో ఉండకూడదు. ఏదైనా నిజమా కాదా అని వాక్యంలో పరిశీలించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప అనుమానంతో ఎవడో చెప్పాడని. చాలామంది ఉన్నారు మనుషుల్ని ఆశ్రయించేవాళ్ళు, మనుషుల్ని ఆరాధించేవాళ్ళు. మనుషుల్ని ఆరాధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అవునా? యూదులు యూదా గోత్రపు చెందిన వారు,
ఇజ్రాయేలీలు యూదుడు ఒకటి కాదన్న సంగతి మనకు అర్థమైంది. యూదుడు ఇజ్రాయేలు క్రైస్తవులు గారేరు. అవునా? ఇజ్రాయేలీల దేశంలో గొప్ప జరుగుతుందనంటే ఆ దేశం వేరు, ఆ ఇజ్రాయేల్ వేరు, క్రైస్తవులు వేరు. మన ఈ మధ్య ఒక సహోదరుడు టీవీలో చూపించాడు, ఆ యెరూషలేములో లేకపోతే ఆ ప్రాంతంలో యేసుప్రభు పుట్టిన స్థలంలో ఉన్నట్ట రెండుగా విభజింపబడ్డదట. ఒకళ్ళేమో ఒక రకంగా ఆరాధిస్తే ఒకళ్ళు ఇంకొక రకంగా ఆరాధించే వాళ్ళు తయారయ్యారు. యేసు ప్రభు ఇక్కడే సిలువ వేయబడ్డాడని ఒక చోట చూపిస్తే యేసు ప్రభు కాదు కాదు ఇక్కడే సిలువ వేయబడ్డాడని ఇంకో చోట కూడా తయారు చేశారట. అవి పరిశుద్ధ పుణ్య క్షేత్రాలట. జాగ్రత్త. ఇలాంటి వాటిని చూడటానికి జనాలు వేల లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పిచ్చి జనం, డబ్బులు ఎక్కువైనాయి వాళ్ళకి. బైబిల్ చదవరు వాళ్ళు, మనుషులు చెప్పిందని నమ్ముతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవడం. యూదులు ఇశ్రాయేలీలు క్రైస్తవులు కాలేరు. క్రైస్తవుడు అంటేనే క్రీస్తును ధరించుకున్నవాడు, కొత్త నిబంధన ప్రకారం నడుచుకునేవాడు. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక, ఎప్పుడైతే క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో మేము యూదులమని మేము గ్రీసు దేశస్థులమని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా క్రీస్తులో మీరంతా ఏకం. ఏకం అని చెప్తే గ్రీకు భాషలో రాయబడిన బైబిలే కరెక్ట్ అంటాడు ఒకడో దొంగలో. ఈ మధ్య కొత్త క్రీస్తు సంఘంలో కూడా కొంతమంది తయారయ్యారు. అంటే అదొక భాష, అది దేవదూతల భాష కాదు, అది లాటిన్ భాషలో రాయబడిందండి బైబిల్, అది కరెక్ట్ అంటాడు ఒకడు. అదొక భాష, అది మనుషుల భాష, దేవదూతల భాష కాదు అది. నీకు తెలుగులో రాయబడిన బైబిల్ చదవటానికి ఇష్టం లేకపోతే ఇంగ్లీష్లో చదువు. ఇంగ్లీష్ వాడివి కాదు కదా, నువ్వు యూఎస్లో పుట్టలేదు కదా. అండి, ఫారెన్ కంట్రీస్లో నువ్వు పుట్టలేదు ఇంగ్లీష్లో చదవడానికి. నువ్వు తెలుగులో పుట్టావు, తెలంగాణలో పుట్టావో లేకపోతే ఆంధ్రాలో పుట్టావో, ఎక్కడ పుట్టినా నీకు తెలుగు బైబిల్ ఉంది కాబట్టి తెలుగులో చదువు. గ్రీకు భాషే కరెక్ట్ అని గ్రీకు నేర్చుకునేవాడు, గ్రీకు పాఠాలు నేర్పించేవాడు ఒకడు. అదొక భాషరా నాయన, అది దేవదూతల భాష కాదు. అందులోనేదే కరెక్ట్ అనుకుంటే దేవుడు మనదాకా ఈ గ్రంథాన్ని తెలుగులో ఎందుకు ప్రింట్ చేయించి ఇచ్చాడు అనుకుంటున్నావు నువ్వు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది నిజమో ఏది అబద్ధమో మనుషుల్ని మాయ చేసి మనుషులు తన వైపు తిప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారే తప్ప దేవుని వైపు తిప్పి వాక్యానుసారంగా నిలబెట్టాలన్న ఆలోచన కలిగిన వారు తక్కువ. ఇంకేమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదవ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడి సాతాను సమాజపు వారిని రప్పించెదరు కొందరు ఉన్నారు. యోధా మతంలో లేనివారు, యోధులు కానివారు యూదులమని చెప్పుకొని మా సంఘమే నిజమో, నిజంగా పరలోకానికి పోయేది యూదులమే, ఎందుకంటే దేవుడు మమ్మల్ని ముందుగా ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీల మేమే, మమ్మల్ని మాత్రమే దేవుడు ముందు ఎన్నుకున్నాడు కాబట్టి ఇదిగో యెరూషలేములో యేసు ప్రభు రావటమే, అక్కడ రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనం ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది, నీ బోంద ఉంటుంది అని చెప్తున్నారు. ఇవన్నీ అబద్ధపు మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే యూదులు కూడా శపింపబడ్డారన్న సంగతి బైబిల్ చెప్తుంది నాన్న. యూదులు ఇశ్రాయేలీలు వద్దనుకున్న తర్వాత అన్యులమైన మన దగ్గరకు వచ్చింది ఆ వాక్యం. వారిని నిర్లక్ష్యం చేశారు కాబట్టి మనకిచ్చాడు దేవుడు అవకాశాన్ని, మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ అదిగో గ్రీకు భాష గొప్పది, ఆ బైబిల్ చదువుతా, ఇదిగో లాటిన్ భాష గొప్పది, ఆ బైబిల్ చదువుతా, ఇదిగో హీబ్రూ భాష గొప్పది, ఆ బైబిల్ చదువుతుంది. ఏ భాషలైనా దేవదూత భాషలు కావు నాన్న, పరలోకం నుండి వచ్చిన భాషలు కావు. కాబట్టి తెలుగు నీకు ఇచ్చాడు, తెలుగు బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చదివి నీ ప్రజలైనా లేదా దేవుని ప్రజలైనా క్రైస్తవులకు బోధించడానికి ప్రయత్నం చెయ్యి. అంతేకాని అబద్ధాలు చెప్పకు. ఎందుక మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని పేరేంటి?
గుర్తుపెట్టుకోండి. దేవుని పేరేంటి? యెహోవానా లేకపోతే యేసుక్రీస్తా? ఇది మన పాయింట్, గుర్తుపెట్టుకోండి. అసలు పేరు అనగానే క్యారెక్టర్ గుర్తు కావాలి. క్యారెక్టర్ అర్థమైందా? పేరు అంటే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? క్యారెక్టర్ మాత్రమే చెప్పాడు కానీ పేరు చెప్పలేదు అన్న సంగతి ఎవ్వడికి అర్థం కావట్లేదు. బైబిల్ అసలు చదివితే కదా అర్థమయ్యేది. ఆ బైబిల్ ట్రైనింగ్లు ఉన్నాయంటే ఆ ట్రైనింగ్ శాలలో కూడా ఏం చెప్తారంటే ఆ వాక్యం అక్కడ రాయబడింది, ఈ అధ్యాయంలో ఇది రాయబడింది, అది రాయబడింది అని చెప్పటమే తప్ప అసలు దేవుని పేరు అంటూ ఒకటి ఉందా? ఉంటే అది మనుషులు చెప్పగలరా? ఉందా అసలు బైబిల్లో అన్నది ఏంటో పూర్తి వివరణ చెప్పే ట్రైనింగ్ స్కూళ్ళు లేవు. ఎందుకంటే కోట్ల సంపాదన కావాలి, ముందు కోట్లు వాళ్ళకి స్కూళ్ళు పెట్టాము, డబ్బులు రావాలి, ఇది తప్ప నిజాన్ని బయటకు తీయాలి, దేవుని గురించి పూర్తి వివరణ చెప్పాలన్నవాడు ఒక్కడు లేడు. ఆ స్కూళ్ళు చూపిస్తారు, ఆ వీడియోస్ శరణాలయాలు చూపిస్తారు, డబ్బులు గుంజుకోవడం పని మీదే ఉన్నారు. కానీ దేవుణ్ణి బిడ్డలుగా మార్చాలి, సత్యం వైపు వీళ్ళని నడిపించాలి, ఉన్నది ఉన్నట్టుగా చూపించాలన్నవాడు ఒక్కడు లేడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంతకీ దేవుని పేరేంటి అన్న దాని గురించి చెప్తే అది పేరు కాదు నాన్న, క్యారెక్టర్. ఆయన గుణాన్ని తెలియజేస్తుంది. చూద్దాం, ఇప్పటి నుండే చూద్దాం అసలు దేవుని పేరేంటంటే ఏంటో చూద్దాం. నిర్గమాకాండం తీయండి నాన్న. నిర్గమాకాండము బైబిల్ ఉన్న వారందరూ ఈరోజు ఈ వాక్యాన్ని పరిశీలించాల్సిన బాధ్యత మీకు ఉంది. లేదు మేము మూర్ఖులం అనుకుంటే వదిలేయండి, తెలుసుకోవాలనుకుంటే చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం చూసారా? 13-14 వచనాలు తీద్దాం. 13-14 వచనాలు చూద్దాం. మోషే గారు అడిగారు, అయ్యా నేను ఇజ్రాయేలు యొద్దకు పోవాలంటున్నావు, మరి నేను ఏం చెప్పాలా? నీ పేరేంటంటే నేనేం చెప్పాలి, ఏమని చెప్పాలయ్యా అని అడిగినప్పుడు మోషే గారు అడిగినప్పుడు చెప్తున్నమాట తీసారా బైబిలు నాకు అందించాలా. 13-14 మోతే చిత్తగించు, నేను ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని చెప్పగా వారు ఆయన పేరేంటని అడుగుతారు. అసలు నీవు ఎవరి దగ్గర నుండి వచ్చావు అంటే మీ పితరుల దేవుడు పంపించాడు అని అంట. అంటే అసలు ఆయన పేరేంటని అడుగుతారు. అప్పుడు నేను ఏం చెప్పాలని అనుకుంటా చూడండి ఏమంటాడు, నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. 14 అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉండునను వాడు మీ యొద్దకు పంప. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడునయ్యున్నాడు. అది మీకు అర్థమైందా? యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడునయ్యున్నాడు అంటే ఎప్పుడూ ఉండేవాడు, దాని అర్థం ఎప్పుడూ మాట్లాడేవాడు. మాట రాని రాతి బొమ్మలు కాదు, ఎప్పుడూ మాట్లాడతాడట, ఎప్పుడూ ఉండేవాడు. ఎందుకంటే కాలానికి అతీతుడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన కాలానికి అతీతుడు. అందుకే ఉన్నవాడు అనువాడు. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అనువాడు. యెహోవా అన్న అర్థాన్ని నేను చెప్పేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన పదం ఏంటో తెలుసా? యెహోవా కాదు, దేవుని పేరేంటంటే ఆయన ఉన్నవాడు అనువాడు అనాల. అర్థమైందా? దేవుని పేరేంటంటే ఏమంటావు నువ్వు? ఇప్పుడు యెహోవా అండి అని చెప్తావు. యెహోవా కాదు అసలు. యెహోవా అంటే అర్థం చెప్తున్నాడు, ఉన్నవాడు అనువాడు అన్న ఆయన క్యారెక్టర్ చెప్తున్నాడు అంతే. ఇది పేరు కాదు, క్యారెక్టర్, గుణము మాత్రమే లక్షణం ఆయనకు ఉన్న దాని ఏమంటారు వ్యక్తిత్వంలో ఉన్న లక్షణం. అంతేగాని అది పేరుని గుడ్డిగా నమ్మేసి యెహోవా నిజమా
నిజం నిజం నిజం. బైబిల్లో కూడా అక్కడక్కడ యెహోవా 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 అని రాసింది కాబట్టి ఇది నిజం అని అనుకుంటే అది క్యారెక్టర్ బాబు. నీకు ఇంకా కొన్ని రెఫరెన్సులు చూపిస్తాను, చూద్దాం. నిర్గమాకాండంలో అది 15-16 వచనాలు చూద్దామండి. 15-16 వచనం. మరియు నా దేవుడు మోసతో ఇట్లా మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడు మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడును ఏంటంటే దేవుడు ఆ, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఉమ్, నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. ఉమ్. నిరంతరము నా నామం ఇదే. ఏ నామము ఇప్పుడు చెప్పండి? యెహోవా అన్న నామానికి అర్థం చెప్పాడు. ఉన్నవాడు అనువాడు. ఇది అర్థమైందా? నిరంతరము ఇదే నామం అని చెప్పండి. ఏంటి నిరంతరం ఉండే నామం? ఉన్నవాడు అనువాడు. ఉండేవాడు ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు మాట్లాడేవాడు. అను అనటం అంటే మాట్లాడేవాడు. ఇది పేరా క్యారెక్టరా? ఇది పేరా క్యారెక్టరా? క్యారెక్టర్ అండి ఇది. పేరు అనుకుంటున్నావేంది నువ్వు? ఆ? ఈ మధ్య కాలంలో తండ్రిని పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఎక్కువైపోయారు. తండ్రిని పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజమేనండి, పేరు పెట్టి పిలవటం అంటే నా పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేయటం కంటే పరలోకమందున్న యెహోవా. యెహోవా అంటే అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అనే అర్థం ఆయన చెబుతూ ఉంటే ఆ 16వ వచనం కూడా చదవండి ఒకసారి. 16వ వచనం. నీవు వెళ్ళి ఇశ్రాయేలును పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఎట్లా నేను ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూస్తుందని నేను చూశానయ్యా. నేను ఉన్నవాడను అనువాడను చూసేవాడిని. అర్థమైందా? ఆ పేరు అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు. నిరంతరం ఇదే పేరు. నిరంతరము నిరంతరము నిరంతరమా అంటే ఎప్పుడు ఉన్నవాడు అనేవాడు, ఉన్నవాడు అనువాడు. ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు మాట్లాడేవాడు. ఎప్పుడన్నా అన్నవా? యెహోవా అంటున్నావు. యెహోవా అర్థం ఏంటో తెలుసుకో. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. నీ దేవుడి పేరేంటి? ఉన్నవాడు అనువాడు అని చెప్పు. చెప్పగలవా? చెప్పాల్సిన పని అది, బాధ్యత. కానీ నువ్వు యెహోవా అంటున్నావు. నీకు తెలియకుండానే నువ్వు తప్పు చేస్తున్నావు. అసలు పేరేంటో నువ్వు తెలుసుకోవాలి. ఉన్నవాడు. నీ దేవుడి పేరేంటి? ఉన్నవాడండి, అనువాడు ఆయన పేరు. ఇదే నిరంతరం నా పేరు అంటున్నాడు. మరి ఆయన పేరు చెప్పలేదా? చెప్పలేదండి. క్యారెక్టర్ చెప్పాడు. క్యారెక్టర్ మాత్రమే చెప్పాడు. ఓకే, ఇంకా ఇది ఒకటేనా? ఇంకా చూద్దాం. హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. యెహోవా అనే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన ఏం పేరట? యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా అంటే అర్థం సైన్యములకు అధిపతి. ఎందాక యెహోవా అంటే ఉన్నవాడు అనువాడని అర్థం. ఇప్పుడు యెహోవా అంటే ఏమన్నా అర్థమైందండి? ఎందాక యెహోవాకేమో ఉన్నవాడు అనువాడని అర్థం. ఇప్పుడు యెహోవాకేమో సైన్యములకు అధిపతి అని అర్థం. అంటే సైన్యాలకు అధిపతి. మనకు ఇండియాలో త్రివిధ దళాలు అంటారు. ఒకటి ఆ భూమి మీద మిలిటరీ, ఒకటి సముద్రంలో నేవీ, మరొకటి వైమానిక దళం విమానాలు పైన ఆకాశపు దళం,
3 దళాలు ఉన్నాయండి. మరి దేవుడు సర్వ సృష్టిని ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు గనుక ఈయనకి ఎన్ని సైన్యాలు ఉన్నాయో తెలుసా? బైబిల్లో నాకు తెలిసిన నా అభిప్రాయం ప్రకారము 72 సైన్యాలు ఉన్నాయట. ఆ సైన్యాల గురించి వాక్యం చెప్పుకునేటప్పుడు చెప్దాం, వివరిద్దాంలే, ఇప్పుడు తొందరపడకండి. దాదాపు 72 సైన్యాలకు అధిపతి అట ఈయన. యెహోవా అంటే అర్థం ఏంటి? సైన్యములకు అధిపతి. ఇది జ్ఞాపకార్థ నామం. జాగ్రత్తగా చదవండి అన్నమాట. మళ్ళీ 5వ వచనము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. యెహోవా అంటే అర్థం చెప్తున్నా. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థం. అది సంగతి. యెహోవా అంటే అర్థం ఏంటి? సైన్యములకు అధిపతి అని అర్థం. నువ్వు ఏమని పిలవాలి ఇప్పుడు? నీ దేవుని పేరేంటి అని అంటే ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు కాదు, పేరు కాదు అది. ఆయన క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి. నీ దేవుడి పేరేంటి? సైన్యములకు అధిపతి. నీ దేవుడి పేరేంటి? ఉన్నవాడు అనువాడు. ఇది నిరంతర నామం. యెహోవా సైన్యములకు అధిపతి. ఇది జ్ఞాపకార్థ నామం. ఇది క్యారెక్టరా, పేరా? పేరు తెలియదు, పేరు గురించిన ఆ క్యారెక్టరు తెలియదు నీకు. మళ్ళీ నువ్వేమంటావు? యాషవా మెషయ్య అంటాడు ఒకడు యేసు మాత్రమే, యేసునామ సంఘం అంట వాడిది. ఏం తెలుసు నీకు బైబిల్ గురించి? ఒక్కసారి ఆలోచించు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసుకోవాలనుకొని వచ్చావు బైబిల్ పట్టుకొని? నలుగురు పోగేసుకొని, చందాలు అడిగేసుకొని, సంవత్సరం పోయేసరికి కారులో తిరగటం అనుకుంటున్నావా? మళ్ళీ పైగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అంటాడు. కారు దేవుడిచ్చిండట. కారు దేవుడిచ్చాడా? నీ అవసరానికి నువ్వు కొనుక్కున్నావా? నువ్వు సుఖపట్టానికి కొనుక్కున్నావు. దుర్మార్గపు క్రైస్తవులు, దుర్మార్గపు పాస్టర్లు లోకంలో ఉన్నారు. మీరు పరిశీలించండి. అందరు కాదు కానీ కొందరు. మీరు పరిశీలించి తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఓకే, రైట్. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి అని అర్థం. నీవి దేవుని పేరేంటో చెప్పు? సైన్యములకు అధిపతి. ఓకేనా? ఏంగా చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనం తీద్దాం. నేను సర్వశక్తి గల దేవుడను. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా నామమున నేను వారికి తెలియబడలేదు. అర్థమైందా? యెహోవా అన్న పేరేంటనంటే సర్వశక్తి గల దేవుడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏమర్థమైందంట? ఉన్నవాడు అనువాడు కాదు. మోషే కాలానికి వచ్చినప్పుడు ఉన్నవాడు అనువాడు అని చెప్పాడట, అంతే. మీకు అర్థమైందా? బైబిల్ని విభజించండి. బైబిల్ విభజించి చదవండి. అబ్రహాము ముందువాడా, మోషే ముందువాడా అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి తర్వాత వచ్చిన వాడు మోషే. మోషే కాలంలో మోషే అడిగినప్పుడు యెహోవా నామానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడని పేరు చెప్పాడు. బాగా వినాలి. ఉన్నవాడు అనువాడు అన్న పేరు చెప్పాడు. అంటే మోషేకి అర్థమైంది ఏంటంటే యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. మరి అబ్రహాము, ఇస్సాకు కాలానికి వెళ్ళి అయ్యా యెహోవా అంటే అర్థం ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడను. పేరేంటి? యెహోవా. యెహోవా నామం ఇందాక చెప్పుకున్నామే, ఆ నామంలో నేను వాళ్ళకి పరిచయం కాలేదు. ఆ నామం వాళ్ళకి చెప్పలేదు. ఏ నామం చెప్పాను? నేను సర్వశక్తి గల దేవుడను. ఒక్క యెహోవాలో ఇన్నున్నాయా? ఇన్ని ఉన్నాయి క్యారెక్టర్లు.
అన్ని క్యారెక్టర్లే, పేరు కాదు. అర్థమైందండి? పిచ్చి జనానికి ఏం అర్థమైంది? ఏమంటే బైబిల్ పట్టుకొని ఒక గంట కూర్చొని వెళ్ళిపోయేవాడికి ఏమీ అర్థం కాదు. క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నా దేవుని గురించి రుచి చూచి, యెహోవాను రుచి చూచి తెలుసుకోవాలనుకున్న వాడికి పూర్తిగా బైబిల్ తెలుసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. టైంపాస్కి వచ్చేవాడికి ఏం అర్థమవుద్ది? ఏదో పై పై మాటలు చెప్పి సందాలు పుచ్చుకునేవాడికి ఏం అర్థమవుద్ది? మాయ మాటలు చెప్పి సందాలు లాక్కునేవాడికి ఏం అర్థమైంది? బైబిల్ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. నేను సర్వశక్తి గల దేవుడను అను పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే అన్న పేరుతోనే ప్రత్యక్షమయ్యాడట. యెహోవా అంటే సర్వశక్తి గల దేవుడని నన్ను వాళ్ళకు పరిచయం అయ్యాడట. మీరు అనుకున్నట్టు, మీరు రాసినట్టుగా యెహోవాను నామమున నేను వారికి తెలియబడలేదు. అంటే ఉన్నవాడు అనువాడు అన్న నామం వాళ్ళకి తెలియదు. అర్థమైందా? సర్వశక్తి గల నామము అంటే సర్వశక్తిమంతుడు ఆయన. సర్వశక్తిమంతుడు అంటే అదొక క్యారెక్టర్, గుణము, ఆయనకున్న లక్షణం. సైన్యములకు అధిపతి అదొక క్యారెక్టర్, ఆయన పేరు కాదు అది. ఉన్నవాడు అనువాడు అదొక క్యారెక్టర్, ఎప్పుడూ ఉండేవాడు, నిరంతరము ఉండేవాడు, పేరు కాదు అది. సర్వశక్తిమంతుడు అదొక క్యారెక్టర్, అది పేరు కాదు అది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ తీయాలి. కావున ఇచ్చట నేనేమి చేయవలను? కావున ఇచ్చట నేను ఏమి చేయవలను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకొందురు. నా నామం తెలుసుకుందరు. ఉన్నానని చెప్పువాడును నేనేమో అని వారు ఆ దినమును తెలుసుకొందురు. ఏంటంట? నేను ఉన్నానని చెప్పు, నేను ఉన్నానని చెప్పు, ఉన్నానని చెప్పువాడను అన్న పేరట. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? నేనున్నాను, చెప్పువాడను. అర్థమైందండి? యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఉన్నాను, చెప్పువాడను. అప్పుడు నా నామం తెలుసుకుంటారు వాళ్ళు. ఏంటో నా నామం ఏంటో తెలుసుకుంటారు తెలుసా? ఏంటో తెలుసుకుంటారు? నేను చెప్పువాడను, ఉన్నవాడను. ఇది నామమా? నీకేమర్థమైంది? బైబిల్ ఆయన ప్రతి దానికి పేరంటే క్యారెక్టర్ చెప్తున్నాడు, పేరంటే క్యారెక్టర్ చెప్తున్నాడు. క్యారెక్టర్ని నువ్వు పేరు అనేది నమ్ముతున్నావు, గుడ్డిగా నమ్ముతున్నావా? ఏం చెప్పారు నీకు బైబిల్ ట్రైనింగ్లా? నువ్వు చేసిన నీ బైబిల్ ట్రైనింగ్లో ఏం చెప్పారు? నువ్వు చెప్పేది ఏంటి? అదొక క్యారెక్టర్ అని తెలుసా నీకు? యెహోవా అంటే చాలా, యెహోవాలోనే చాలా ఉన్నాయి క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్లే పేర్లుగా అనుకో అని అంటున్నాడు, అంతేకాని అది పేరు కాదు. మళ్ళొకసారి చదువుదాం లాస్ట్ మాట. నేనున్నానని చెప్పువాడను, నేనున్నానని చెప్పువాడను అని, నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. నేనున్నాను, చెప్పువాడను, ఇది పేరు, క్యారెక్టర్. యెహోవా అంటే అర్థం ఏంటి? నీ దేవుడి పేరేంటి? నేనున్నానని చెప్పువాడను అని ఆయన నామం. యెహోవా అంటే పేరేంటి? ఆయన సర్వశక్తి గలవాడు అన్న పేరు. ఇది పేరా? యెహోవా అంటే పేరేంటో తెలుసా? సైన్యములకు అధిపతి, ఇది పేరా? మోషే గారిని అడిగాడు, అయ్యా నీ పేరేంటని అడిగింది. నేను ఉన్నవాడను, అనువాడను, ఇది పేరా?
ఇది అన్ని క్యారెక్టర్లని ఎప్పుడు అర్థమవుతావు నీకు? బైబుల్ ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు నీకు అర్థం కావాలి? ఎప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు? ఉం? యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 21 లాస్ట్ వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు ఈసారి వారికి అనుభవం కలగజేస్తును. నా బలమును నా శౌర్యమును వాళ్ళకు తెలియజేస్తును. అంటే అర్థం ఏంటి? యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసు? అనుభవం కలగజేసే నామం అంట. ఇది సంగతి. యెహోవాని వారు తెలుసుకొనున్నట్లు ఈసారి అనుభవం కలగజేసే పేరట. యెహోవా అంటే అర్థం ఏంటి? అనుభవం కలగజేసేది. యెహోవా అంటే అర్థం ఏంటి? అనుభవం. మరోసారి చదవండి, అట్టుందో లేదో. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలగజేస్తును. అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా అంటే అనుభవం కలగజేసే నామం. అనుభవం కలగజేయటం అనేది ఒక క్యారెక్టర్. యెహోవాలో ఇన్ని ఉన్నాయి అంటే ఇన్ని ఉన్నాయి. నువ్వు ఇంక నుండి యెహోవా అనకూడదు. ఒక విధంగా చెప్పాలంటే యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. యెహోవా అంటే సర్వశక్తిమంతుడు. యెహోవా అంటే సైన్యములకు అధిపతి. ఏం చెప్తావు నువ్వు? ఈ పేరు ఇదే కరెక్ట్ అనేది లేదు. ఇది క్యారెక్టర్స్. ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న గుణములు. ఈసారి అనుభవం కలగజేస్తూ నన్న పేరు చెప్పిండు. యెహోవా అంటే అర్థం ఏంటంటే అనుభవం కలగజేసే నామమా. ఓహో, ఎందుకండి ఇవన్నీ? ఎప్పుడన్నా ఆలోచించారా? పేరు చెప్పమంటే క్యారెక్టర్లు ఎందుకు చెబుతున్నాడో అడిగారు ఎప్పుడైనా? ఎందుకంటే ఒక మాట ఉంటుంది, చూద్దాం ఇప్పుడు. న్యాయాధిపతుల గ్రంథము మీరు తీయాలి. ఎందుకు చెప్పకుండా ఎన్ని పేర్లు చెప్పాడో దేవుడు మనం కూడా తెలుసుకోవాలి కదా. అందుకనే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో కొంతమంది పనికిమాలినోళ్ళు ఉన్నారట. వాళ్ళ గురించి చదువుదాం ముందు. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఏంటంటే ఇశ్రాయేలీయులకు కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంట. యెహోవా నామం అంటేనే ఇన్ని పేర్లు, ఇన్నున్నాయి క్యారెక్టర్లు. అసలు ఇన్ని క్యారెక్టర్లు ఉన్న ఒక్క క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకొని తరాలు పుడుతున్నాయట. ఇంకా నీకు పేరు ఒక్కటే చెప్తే నీకేం అర్థమైందిగా? అర్థమైందండి? ఇన్ని రకాల క్యారెక్టర్లు చెప్పినా నీకు అర్థం కాలేదు. ఆ తరం పుట్టింది, దుర్మార్గపు తరం. నీకు యెహోవా మాత్రమే చెప్తే ఇంక నువ్వు అసలు దేవుని గురించే హేళన చేస్తారు, అసలు మర్చిపోతారు. యెహోవానే మర్చిపోయిన వారు పుట్టారట. మర్చిపోయిన వారు యెహోవా పేరు ఎంత ఎంత శక్తి కలదో, అందుట్లో ఉన్న క్యారెక్టర్లు ఎంత శక్తి కలవో వాళ్ళందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చారు. అందుకే ఇంకేమంటున్నాడు చూద్దాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 2-3 వచనాలు 2 నుండి చదువుదాం. మాట నెరవేర్చు యెహోవా. ఏంటంట? పేరా క్యారెక్టరా?
ఏమండి పేరా? చదువు చదవండి చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. నెరవేర్చే యెహోవా, నెరవేర్చి యెహోవా. నిజపరచబడినని దాన్ని నిర్మించి యెహోవా, ఇదేంటండి? యెహోవా అను నామమును వహించిన వాడే ఇలాగ సెలవిస్తున్నాడు. అది సంగతి. యెహోవా అంటే మాట నెరవేర్చువాడు అని అర్థం అంట. యెహోవా అంటే స్థిరపరచవలననేవాడు అని అర్థం అంట. యెహోవా అంటే మాట నెరవేర్చువాడు, దాన్ని స్థిరపరిచేవాడు. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా కాదు పేరు, ఆయన క్యారెక్టర్ చెప్తున్నాడు చూడండి. ఆయన పేరు ఏంటంటే మాట నెరవేర్చి దాన్ని స్థిరపరచువాడు. నీకేం అర్థమైంది? యెహోవా. యెహోవా అంటే యెహోవా కాదు. యెహోవా పక్కకు పెట్టేస్తే దాని అర్థం చెప్పాడు అంతే, అంతేగాని అది యెహోవా కాదు. ఆయన క్యారెక్టర్ చెప్పాడు చూడండి, ఎంత చక్కగా వివరించాడు. మాట నెరవేర్చి నేను స్థిరపరచువాడు. నీ దేవుడి పేరేంటి? యెహోవా అండి అని ఒక్క మాటతో వదిలిపెత్తను. నువ్వు అసలు నాకు నీకు 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 దేవుని పేరే తెలియదు. నువ్వు బైబిల్ పట్టుకొని నువ్వు పాస్టర్ అయిపోయావు, నువ్వు పెద్ద విశ్వాసం అయిపోయావు. ఏమండి? నీకు ఒక సంఘం, దాని వెనక పెద్ద జనాంగం, వీళ్ళందరితో పాటు వీళ్ళందరూ ఎడ తీసిపోతున్నావు? నరకానికి తీసిపోతున్నావు. వాక్యం తెలియదు, ఏదో 4 పాటలు పాడటం, 4 వాక్యాలు చదవటం, చందాలు అడుక్కోవటం. దేవుని గురించి నేర్పించు. ఆయన పేరేంటంటే ఏమంటున్నాడు? యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా. స్థిరపరిచి నిర్మించేవాడు. అర్థమైందా? ఇది క్యారెక్టర్ అంటారా లేకపోతే పేరు అంటారా? ఒకసారి ఆలోచించు. ఇంకా కీర్తనల గ్రంథం 83వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 83వ కీర్తన తీసారా? 18వ వచనం, చివరి వచనం. యెహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతులు అని వారు ఎరుగుదురు కాక. ఏమని ఎరగాలట? యెహోవా అంటే మహోన్నతుడని ఎరుగుదురు. యెహోవా అంటే అర్థం ఏంటి? మహోన్నతమైన శక్తి గలవాడు అని పేరట. యెహోవా అంటే అర్థం ఏంటి? నీ దేవుడి పేరేంటి? మహోన్నత శక్తి గలవాడు. ఇందాక ఇర్మీయా గ్రంథంలో యెహోవా అంటే అర్థం ఏంటి? నెరవేర్చు యెహోవా, స్థిరపరచు యెహోవా. ఇదేంటి పేరు? క్యారెక్టర్లో పేరు కాదు. పిచ్చి జనాంగం అంతా పేర్లు 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 అని, దాంట్లో కూడా యాశ్వా, మెస్సియా అన్ని పేర్లు, యావే, వావే, పోవే, ఈ పేర్లన్నీ పెట్టుకుంటున్నారు. బాగా ఆలోచించండి. మహోన్నతమైన శక్తి కలవాడు అన్న పేరట యెహోవా అంటే అర్థం ఏంటంటే ఆ క్యారెక్టర్ ఉంది అందుట్లో, ఆ పేరు ఉంది అందుట్లో. మహోన్నత శక్తి పేరు, పేరా క్యారెక్టరా? నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 3వ వచనం. దొరికిందా? యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అంటే యెహోవా అంటే అర్థం ఏంటంటే యుద్ధశూరుడు అని అర్థం. యెహోవా అంటే యుద్ధశూరుడు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు అని అర్థం అంట. దీని పేరుగా చెబుతున్నాడు ఆయన.
నీవేమో యెహోవా అంటున్నావు. యెహోవా కాదు అసలు. యెహోవా అంటేనే చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. యెహోవా అంటేనే చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్లన్నీ పేరు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడతావు అంతే. యెహోవా అంటే సైన్యములకు అధిపతి అని, యెహోవా అంటే సర్వశక్తిమంతుడని, యెహోవా అంటే నిరంతరము ఉండేవాడని, యెహోవా అంటే ఉన్నవాడు అనువాడని అర్థం. యెహోవా అంటే మాటను నెరవేర్చి స్థిరపరచువాడని అర్థం. యెహోవా అంటే మహోన్నతమైన శక్తి గలవాడు అని అర్థం. అర్థమైందా? ఇవి క్యారెక్టర్లే తప్ప పేర్లు కాదు. అవునా? రాజుగారు వస్తే ఏమంటారు? పొగుడుతా ఉంటారు. రాజాది రాజా, రాజా యుద్ధసూరుడు, ఆ సూర్యుడు, ఈ సూర్యుడు అని పొగుడినట్టు ఇన్ని పేర్లు ఉన్నాయి ఒక్క నామంలో. అది కూడా నామం కాదు, క్యారెక్టర్. అవునా? మరి ఎన్ని పేర్లు ఏ పేరు అని పిలుస్తూ? యెహోవా అర్థం పేరు చెప్తున్నాడు. అసలు క్యారెక్టర్ ఏంటంటే ఇది నా పేరు అని చెప్తున్నాడు. ఇదండి నా పేరు అని చెప్తున్నాడు. నీకేం అర్థమైంది? ఒక యెహోవా అర్థమైంది. దేవుడి పేరు ఏంటి? యెహోవా. వాడేమంటాడు? ఇంకొకడు శవంతుడేవాడు యావే, ఇంకొకడు ఏమంటున్నాడు? యాషవా, ఇంకొకడు ఏమంటాడు? మెస్సియా. ఊరి మీ దుంపలు లేక అసలు మీకు ఏం తెలుసు? బైబిల్ గురించి ఏం తెలుసుకున్నావు నువ్వు? ఒక యెహోవాలోనే ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఇవన్నీ పేర్లే నువ్వు అనుకుంటే. నీ దేవుడి పేరేంటి అంటే ఏమని చెప్పాలి? చాలా చెప్పాలి. మరి ఈ లెక్కన అవన్నీ వదిలిపెట్టేసి నువ్వేమనుకుంటున్నావంటే యెహోవా ఒక్కటే నిజము అనుకుంటున్నావు నువ్వు. నీలాంటి వాళ్ళ కోసమే ఇది రాశారు. చూద్దాం. సామెతల గ్రంథం ఏంటి? టిక్కు పెట్టుకోండి. బైబిల్ ఉన్నవారు పిచ్చి జనాభా మాటలు నమ్మకుండా ఈ మాట టిక్కు పెట్టుకోండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం రాసుకుందా? రాసుకోవడం కాదు, పెద్ద రెడ్డింకుతో టిక్కు పెట్టుకోండి. రెడ్డింకుతో పెట్టుకోండి, బాగా గుర్తుగా చదువుదాం ఇప్పుడు. ఆకాశమునకి దిగినవాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్నవాడెవడు? ఎవడు? బట్టలలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? నీళ్లను మూట కట్టినోడు ఎవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ ఎలా ఉండాలి తెలుసా? మీరు చదివితే ఎట్ట ఉండాలి తెలుసు? రాజాది రాజా మారుతాండ అట్ట చదవాలా. ఇది అది జరిగేది. అది అసలు నీళ్ళని ఎట్ట చేత్తో మూట అంటే మరొకసారి చదువుదాం అన్నమాట. ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? ఎవడైనా దిగిండా అంటే మనుషులు ఎవడైనా చేయగలడా? దేవుడి గురించి పొగుడుతున్నారు ఇక్కడ. తన పీడికల్లో గాలిని పట్టుకొని బిగించిన వాడు నీ చేత ఇద్దా? ఒక దేవుడికి తప్ప. ఇంకేమంటున్నాడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు. నువ్వు మూట కట్టగలవా బట్టల్లో? ఇంకేమంటున్నాడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడు. భూమి యొక్క దిక్కులు దిక్కులను స్థాపించిన వాడేవాడు. ఆయన ఇప్పుడు టిక్కు పెట్టుకోండి. ఏమంటున్నాడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు అసలు తెలుసా? యెహోవా అంటావు, నీకు నోటుకొచ్చింది చెప్తావు. అసలు తండ్రిని పేరు పెట్టి పిలిచేవాళ్ళు ఎవరన్నారా? నువ్వు ఎంతసేపటికి తండ్రి అంటే పిలువు, అంతవరకే. క్యారెక్టర్ అదే, నీకు ఇచ్చింది అదే అవకాశం, అంతే. యెహోవా అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా అర్థాలు ఉన్నాయి. యెహోవా కాదు పేరు అసలు. యెహోవా అన్న పేరే లేదు, పేరుకు అర్థాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పేరుకు అర్థం దాన్ని బట్టి పిలవాలా. చదవనా మాట ఉండడు.
ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? నీకు తెలుసా? ఇంతవరకు కూడా ఎవ్వరికి తెలియదు, నువ్వేదో తెలిసినట్టు బిళ్ళ పెత్తనం ఏంది అంటున్నాడు. అంటే ఇంతవరకు ఎవరికి తెలియదా అంటే తెలియదు, తెలిసని అనుకుంటున్నారు అంతే, తెలిసని అడుగుతున్నారు అంతే. ఇక్కడ చూడండి ఏమంటున్నా, అసలు మానవ మాతృలు మానవ శరీరాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మానవ శరీరాన్ని ధరించుకున్న వాడికి ఎవడికి కూడా దేవుని పేరు చెప్పలేదు. చెప్తే చచ్చిపోతారు, విన్నా చచ్చిపోతారు, మాట్లాడినా చచ్చిపోతారు. ఇది అక్కడలాగేందుకు దేవదూతల పేర్లు వింటేనే చచ్చిపోతారు. చదువుతాం ఆ మాట. ఆది కాండము చూద్దామండి ఒకసారి. ఆది కాండము 32వ అధ్యాయం 29వ వచనం చూడండి. మహానుభావుడు ఒక ఆయన అడుగుతున్నాడు. ఆయన ఇప్పుడు యాకోబు ఆ నీ పేరు దయచేసి తెలుపమని. ఇక్కడ దేవదూతనే అడుగుతున్నాడు, దేవుణ్ణి కాదు. బాగా గుర్తు పెట్టుకుని దేవదూతను అడుగుతున్నాడు. దయచేసి నీ పేరు తెలుపమని. నీ పేరు తెలుపమని. అందుకని నేను ఎందు నిమిత్తం నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించాను. అంతే. ఏమనుకుంటున్నా? పేరు అడుగుతున్నా, పేరు చెప్పండి. నేను దేవదూత అంటుంది, నీ పేరేంటయ్యా? మోషే. అంటే యాకోబు గారు అడిగాడట, అడిగితే చెప్పట్లే, చెప్తే చచ్చిపోతాడు. ఇటు మానవ శరీరాన్ని ధరించుకున్నవాడు చచ్చిపోతాడు, ఆత్మల పేర్లు చెప్పడానికి చచ్చిపోతారు. దేవుడు కూడా ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించమన్నాడు కనుక ఆత్మకున్న పేరు శరీరాన్ని ధరించుకున్నవాడు పలకకూడదు, పలకలేడు, పలికితే సస్తాడు. అందుకే క్యారెక్టర్లో చూపించాడు, క్యారెక్టర్లో చూపించాడు. దేవదూత పేరే చెప్పలేదు. ఇంకా ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, న్యాయాధిపతుల గ్రంథం. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. మనోహ గారు సంసోను గారు పుట్టక ముందు మా దేవదూత వచ్చి చెప్పిందంట. చెప్పిన తర్వాత జరిగిన సిచ్యువేషన్, దేవదూతతో మనోహ గారు మాట్లాడుతున్నారు. అంటే మనోహ అంటే ఎవరో కాదు, సంసోను గారి తండ్రి గారు. ఏమంటున్నారు? అప్పుడు మనోహ, నేను ఒక మేఘపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నేను ఆగుమని మనం చేసుకుంటున్నామని యెహోవా దూతతో చెప్పగా. ఎన్నో వచనం చదువుతున్నావు? 17వ వచనం చదివితే మీకు అర్థమైంది. మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత, నీ మాటలు అంటే నీకు నా కొడుకు పుట్టిన తర్వాత నిన్ను సన్మానించున్నట్లు నీ పేరేమని దూతను అడగగా యెహోవా దూత, నీవెందుకు నా పేరు అడుగుతున్నావు? అది శక్యము కాదనెను, అది శక్యము కాదనెను. ఏ రాసింది అక్కడ? ఆత్మల పేర్లు శరీరాన్ని ధరించుకున్నవాడు చెప్పలేడు. ఏదో ఒక పేరు చెప్పేసి వదిలేయచ్చు, కానీ అసలు పేరు చెప్తే చచ్చిపోతారు. అసలు పేర్లు చెబితే ఏమవుతారు, ఏమవుతారో పౌలు గారు చెప్తున్నాడు. చూద్దాం ఇప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమవుతారో ఏమైద్దో చెప్పాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము చూసారా? 2వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. క్రీస్తునందున్న ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదు. క్రీస్తునందున్న, జాగ్రత్తగా చదవండి, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అంటే ఆయన ఎవరో కాదు, క్రీస్తే పౌలు గారికి కనపడ్డాడని ఒకడు బోధ చేస్తాడు. వాడిని దండాలు పట్టుకొని వాక్యందే లేదు, ఏం లేదు. క్రీస్తునందున్న వారు ఎవరు? క్రీస్తు రక్తమందు కడగబడిన వారు, బాప్తిసం పొందినవారు అని అర్థం. క్రీస్తునందున్నవారు. ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట
మూడవ ఆకాశం, మొదటి ఆకాశం పరలోకము, రెండో ఆకాశం భూలోకం, మూడో ఆకాశం పాతాళ ఆకాశం, పాతాళ లోకం. మూడో ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరగను. అది శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరగను. అది దేవునికే తెలుసు. అటు మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడిని వశింపశక్యము కాని జాగ్రత్తగా చదవాలి. వశింపశక్యము కాని మాటలు వినెను. పౌలు గారికి వినపడ్డాయంట, నోటికి తిరగట్లేదంట మాటలు. ఎక్కడికి వెళ్ళారు? ఆత్మలుండే పరదేశకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పౌలు గారు కూడా అక్కడ కనపడ్డారట, దర్శనంలో కదండి ఇది ఎంత జరిగేది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఏం కనపడుతుందంటే ఆత్మలైన మన ఆత్మలు, ఒకవేళ చచ్చిపోతే మనం వెళ్ళిపోయే ఆత్మలు. నువ్వు నేను వెళ్ళిపోయేది అక్కడికే. అక్కడ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు కూడా ఉన్నారట. అక్కడ ఆనోకున్నాడట, దేవునితో నడిచిన వాడు. గొప్ప గొప్ప భక్తి పరులంతా అక్కడే ఉన్నారట, విశ్వాస వీరులంతా అక్కడే ఉన్నారట. ఈయన కూడా అక్కడ కొనిపోయబడ్డాడు. కొనిపోయబడ్డ తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, కానీ ఈయనకు అర్థం కావట్లేదు, పౌలు గారికి అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు చదవండి అన్నమాట. 13వ వచనం ఉన్నాడు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశం కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. పలికితే ఏం జరిగిందో తెలుసా? చచ్చిపోతుంది. ఆత్మల భాష వేరు, ఆత్మల భాష వేరు, మనుషుల భాష వేరు. ఎవడో అంటున్నాడు హెబ్రీల భాష నిజమైన భాష అండి, దాన్నే చదివి హెబ్రీ నేర్చుకోవాలండి. ఒకడంటే గ్రీకు భాష మంచిదండి, బైబిల్లో గ్రీకు భాష గొప్పదండి. వీళ్ళు ఈ మధ్య టీచర్లు ఎక్కువైపోయారు, బైబిల్ టీచర్లు ఎక్కువైపోయారండి, బాగా టీచర్లు ఎక్కువైపోయారు. ఏ టీచర్లు? గ్రీకు నేర్పించేవాడు ఒకడు, హెబ్రీ నేర్పించేవాడు ఒకడు, లాటిన్ నేర్పించేవాడు ఒకడు. ఎందుకంటే ఆ భాషలో బైబుల్ రాశారు కాబట్టి ఆ భాష మంచిది. మరి తెలుగు మంచిది కదా? హిందీ మంచిది కదా? ఏంటండి, దాదాపు 5,000 చిల్లర భాషల్లో బైబుల్ ప్రింట్ చేపిస్తే, నీ భాషలో కూడా ప్రింట్ చేపిస్తే నువ్వేమంటున్నావు? ఈ భాష తప్పు, తెలుగు భాషే తప్పు, గ్రీకు భాష గొప్ప, అది దేవదూతల భాష. ఒకసారి ఆలోచించు. అందుకే అశక్యము కాని భాష దేవదూతల భాష, ఆత్మల భాష. అది ఆత్మల భాష. చచ్చిపోయిన తర్వాత అర్థమైంది నీకు ఆ భాష. అందుకే ఏ మనుషుడు దాన్ని అంటే పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియదు. నోటుకొచ్చినట్టు మాట్లాడటం కాదు. యెహోవా అంటే అదొక క్యారెక్టర్. యెహోవా పేరు నిజం కాదు. తండ్రి అసలు ఇంక పేరే చెప్పలేదు నీకు. ఒకవేళ ఆయన ఆత్మ కనుక పేరు చెప్తే నువ్వు చచ్చిపోతా, ఆ పేరు నీ నోటుకు తిరగదు. ఇంతవరకు నువ్వు ఎవరి పేరును విన్నావు? ఇప్పుడు యెహోవా అంటే నిజమా, ఇది పేరు నిజమా అన్నది విన్నావు. ఇప్పుడు యేసుక్రీస్తు గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మత్తయి సువార్తకి వెళ్దాం. మరి యేసు పేరు నిజమా కాదా? మనం అది కూడా తెలియాలి కదా. తండ్రి పేరు, ఆయన కుమారుడి పేరు ఎవరికి తెలియదు అంటే అసలు నిజమేంటో కాదు, మనం పూర్తి వివరణ తెలుసుకోవాలి కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదువుతామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసు గురించి చెప్పుకుంటున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని కింద ఒక శబ్దం ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఏంటా రక్షకుడు అంటే తన ప్రజల నుండి, అంతేనా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఏది యేసు పేరు కాదు, యేసు క్యారెక్టర్. యేసు అన్న పదానికి క్యారెక్టర్ గుర్తొస్తుంది చూడండి. యేసు కాదా? కాదు కాదు కాదు. యేసుని ఏమనాలా? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని అర్థం. యేసు అంటే ఎవరో తెలుసా? తన ప్రజల నుండి వారి పాపముల నుండి రక్షించేవాడు. ఇది పేరా, క్యారెక్టరా? రక్షకుడు అంటే క్యారెక్టర్ అండి. రక్షక భటుడు అంటాం మనం పోలీస్ని, అవునా కదా? అది క్యారెక్టర్. నువ్వు పేరు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. పోనీ 22వ వచనం చదువుదాం అండి. 22వ వచనం కూడా చదువుదాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన పేరేంటి తెలుసా? ఇప్పుడు ఇందాక యేసు రక్షకుడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరు. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. పేరుకు భాషాంతరమున అర్థం ఏంటో తెలుసా? అదే సంగతి. ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరం అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడు, క్యారెక్టర్. అది పేరు కాదు. ఇమ్మానుయేలు అంటే పేరు కాదు, అది క్యారెక్టర్. క్యారెక్టర్లు చెప్తున్నారు కానీ పేర్లు చెప్పట్లేదు. చూడండి ఇక్కడ, నువ్వు ఎంతవరకు భూమి మీద శరీరంతో ఉంటావో ఆ క్యారెక్టర్ని గుర్తు చేసుకోవాలే తప్ప పేరు అని నువ్వు నమ్మకం. గుడ్డిగా గుడ్డి భక్తుడు అయిపోతావు. అర్థమైందండి? దేవుడు మనకు తోడు అంటే ఇమ్మానుయేలు. ఎవరికి ఈ నామం ఉంది? యేసు ప్రభువులు వారి. యేసు అంటే రక్షకుడు అని అర్థం, అవునా? ఇంకా 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 చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం ఒకసారి జాగ్రత్తగా తీయండి నాన్న. 28వ అధ్యాయము 20వ వచనము. ఆ క్యారెక్టర్ ఇక్కడ బయటపడింది. దేవుడు మనకు తోడు అన్న క్యారెక్టర్ ఇక్కడ బయటపడింది. చూద్దాం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. దేవుడు మనకు తోడు ఉన్నాడా? ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు ఉన్నాడు. అది ఆయన క్యారెక్టర్. క్యారెక్టర్. మీతో సదాకాలం ఉంటానన్న పేరు ఎవరిది? పేరండి, అది క్యారెక్టర్ అండి. క్యారెక్టరే పేరుగా చెప్పాడు. నువ్వు పేరు అనుకుంటాను, గుడ్డిగా నమ్ముతున్నావు. బైబిల్ చదవు, చదివి చెప్పిన వాళ్ళని అర్థం చేసుకోడు. ఇదంతా తప్పు అట్టడు. ఒకడు యూట్యూబ్లో ఒకటి 666 గురించి ఎంత క్షుణ్ణంగా 3 పాఠాలు పెట్టినో వాడు అంటాడు, నువ్వు అక్కడివి అంతా తప్పుగా చెబుతున్నావు అని టైటిల్ పెట్టిందాడు. వాడికి ఏమైనా అర్థమైందని ఎన్నిసార్లు చెప్పానని 3 భాగాలు చేసి చెప్పాను. 3 4 చేయాలి. 4 చేయాల్సింది ఇంకెక్కువైపోతాయి వీడియోలను. 3 భాగాలు చేసి చెప్పినా వాడికి అర్థం కాలే. వాడు పట్టిన కుందేలకు 3 కాలు. ఎలాంటి వాళ్ళ తర్కవాదాలను విడిచిపెట్టని చెప్పింది అందుకే పౌలు గారు. వాడు ధర్మశాస్త్రం నమ్మిండు. బాబు, ఒక కుందేలుకి 4 కాళ్ళు రా నాయనా. లేదు, 3 కాళ్ళు చెప్తే విండాడు. ఏమనంటే తర్కవాదాలకు దిగుతుంది. ఇలాంటి పనికిమాలను వదిలించుకోవాలి, దూరంగా ఉండాలి. ఓకే, రైట్. ఇమ్మానుయేలు అంటే ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఇప్పుడు తోడుంది ఎవరండి? యుగ సమాప్తి వరకు యేసు ప్రభు. అది క్యారెక్టరా లేకపోతే పేరా అంటే క్యారెక్టరే, పేరు కాదు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుతాం.
లూకా సువార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే ఏంటో తెలుసా? అభిషక్తుడు అని అర్థం. కింద రాసుంది, ఫుట్ నోట్స్ లో చూసుకోండి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అని అర్థం. అర్థమైందా? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ఏంటి అభిషక్తుడు అంటే? రాజు అని, అభిషేకింపబడిన రాజు, ప్రజల అధిపతి, పరిపాలకుడు, ఇన్ని పేర్లు ఉన్నాయి దాంట్లో. అవునే, యేసు ప్రభు అన్న యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? రాజు. రాజు అంటే ఎవరు? ప్రజల అధిపతి. ప్రజల అధిపతి అంటే ఎవరు? పరిపాలకుడు. ఇదంతా క్యారెక్టర్లు, పేరు కాదు. అర్థమైందా? అపోస్తల కార్యములు 2:36. అపోస్తల కార్యములు 2:36. చూసారా? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను అని అంటే, ఒకప్పుడు రాజు, ఇప్పుడు ప్రపంచాన్నే పరిపాలించే రాజుకు మించిన వాడెవడో? చక్రవర్తి. దేవుడట చక్రవర్తిని చేశాడట. తండ్రి అయిన దేవుడు నియమించుకున్నాడు చక్రవర్తిగా. ఎవరిని? ప్రభు అయిన యేసు క్రీస్తుని. క్రీస్తుని ప్రభువుగాను క్రీస్తుగాను. ఒకప్పుడు రాజుగా నియమించిన దేవుడే ఇప్పుడు క్రీస్తు అనగానే ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిగా నియమించుకున్నాడట. క్రీస్తు అన్న అర్థం ఏంటో తెలుసా? చక్రవర్తి. క్రీస్తు అంటే అర్థం ఏంటి? చక్రవర్తి. ఏనికి చక్రవర్తి? ప్రపంచానికే చక్రవర్తి ఆయన. ప్రపంచానికే చక్రవర్తి ఆయన. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడట అర్థం. రక్షకుడట పేరు. ఆయనకి ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడన్న పేరు. దేవుడు మనకు తోడన్న పేరు. క్రీస్తు అంటే అభిషక్తుడని పేరు, రాజు అని పేరు, ప్రభు అని పేరు. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించుకున్నాడు దేవుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చక్రవర్తి అని పేరు. క్రీస్తు అంటే చక్రవర్తి, ప్రపంచాన్ని పరిపాలకుడు. అర్థమైందా? అదే అపోస్తల కార్యములు 10:36. 10:36 చాలాసార్లు చదువుకున్న మాట. కోళ్ళ మీద పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు దీన్ని. 36 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి ప్రభు? చక్రవర్తి. ఎవరికి? అందరికా లేకపోతే కొంతమందికా? ప్రపంచములో ఉన్న జనాభా అందరికీ కూడా ఆయన ప్రభు, చక్రవర్తి. మనుషులందరికీ ఆయన చక్రవర్తి. భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఆయనే చక్రవర్తి. కొంతమందిని వదిలేసి కొంతమందిని అని చెప్పట్లే, నియమించేశాడు చక్రవర్తి. ఆయన పేరా కాదు, క్యారెక్టర్. ఇంకా యెషయా గ్రంథం. యెషయా గ్రంథము తీసారా? 9:6 చాలాసార్లు చదువుకున్న మాటలే. ఆయన పేర్లు, యేసు ప్రభు పేర్లు గుర్చి. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. యేసు ప్రభు గురించి మాటలు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయనకేం పేర్లు ఉన్నాయో చూడండి ఇప్పుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి ఇన్ని పేర్లు ఉన్నాయంట. ఏ పేరును పిలుస్తున్నావు? యేసు అని ఒక్క పేరేనాగా? యేసయ్య, క్రీస్తు వారు, ఈ రెండు పేర్లేనా? ఏ ఆశ్చర్యకరుడు ఎవరు? ఆయన పేరే.
బలవంతుడైన దేవుడు ఆయనే, నిత్యుడగు ఆయనే, సమాధానాధిపతి సమాధానకర్తయగు అధిపతి ఆయనే. ఈ పేర్లు పిలవ్వా, ఆ పేరు మాత్రమే పిలుస్తావు. ఇన్ని పేర్లు ఉన్నాయండి, ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆయనకి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 3వ వచనం. అతడు తండ్రి లేని వాడును, అతడు తండ్రి లేని వాడును, తండ్రి లేని వాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవనము. 3వ వచనం ఎక్కడి నుండి చదువుతున్నాం మనము? ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడు అయిన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం టిక్కు పెట్టుకొని చూడండి. అతని పేరు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. యేసుప్రభుకి ఏం పేర్లు ఉన్నాయో చూసారా? నీతికి రాజు, సమాధానానికి రాజు. ఆయన తండ్రితో సమాధాన పరిచాడు గనుక సమాధానానికి రాజు. నీతి వాక్యం, వాక్యానుసారంగా బ్రతికాడు గనుక నీతికి రాజు అని అర్థం. షాలేము రాజు అని అర్థం. ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ క్యారెక్టర్లు. నీతికి రాజు, సమాధానానికి రాజు, క్యారెక్టర్లు. అంతేగాని పేరని అనుకో. మాకు నీకు పేరే చెప్పలే. ప్రకటన గ్రంథం స్పీడ్గా ఉన్నాడే, 19వ అధ్యాయం 11వ వచనం. ఎన్ని పేర్లు ఉన్నాయి మీకు? ఇంకా చేయాలా? ఇంకా చెప్పాలనే ఉంది కానీ మీరు అసలు చాలా స్పీడ్గా ఉండాలి. 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 11. ప్రకటన. తెరవబడి ఉండేట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామకం. ఏం పేర్లు ఉన్నాయంట ఆయనకి? యేసు ప్రభుకి నమ్మకమైన వాడు, సత్యవంతుడు అన్న నామం. నీతికి రాజు, సమాధానానికి రాజు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఏంటి పేర్లు యేసు ప్రభుకి? యేసు అన్న పేరు ఒకటేనా? క్యారెక్టర్లు అన్నీ ఎన్ని ఉన్నాయో? 16వ వచనం, అదే 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను నామం. ఆయన వస్త్రం మీద, ఆయన వస్త్రం మీద తొడ మీద రాయబడిందంట. ఆయనకి ఏం పేర్లు ఉన్నాయో తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యేసు ప్రభు అని ఒక పేరు పెట్టకో, చాలా పేర్లు ఉన్నాయి, చాలా పేర్లు, క్యారెక్టర్స్ ఇవన్నీ. అవునా? 13వ వచనం చదువుదాం, అదే అధ్యాయం 13వ వచనం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయనకి దాన్ని ధరించుకొని ఉండెను. యేసు ప్రభు పేరు మరొక పేరు ఏంటో తెలుసా? దేవుని వాక్యం అన్న పేరు. దేవుని వాక్యం అన్న పేరు ఉంది ఆయనకి. అవునా? 13, 12వ వచనం, 12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన నామం ఆయన కలగనన్నా. అది సంగతి. పిచ్చి జనం ఏమనుకుంటాం? మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు తెలుసు, పిచ్చోళ్ళం మేమంతా అనుకుంటున్నాం. అది ఆయనకు మాత్రమే తెలుసు, కానీ ఎవ్వడికి తెలియదని ఆయన చెబుతుంటే, యేసు ప్రభు నిజమైన పేరండి, క్రీస్తు నిజమైన పేరండి, యెహోవా నిజమైన పేరండి అంటే గుడ్డిగా నమ్మి 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 ఇదే పేర్లు అంటే అర్థం ఏంటో తెలియదు, పేర్లకున్న లక్షణాలు ఏంటో తెలియదు. లక్షణాలే చెప్పారు కానీ పేర్లు ఎవరు చెప్పలేదన్న సంగతి తెలియదు. అర్థమైందండి? యేసు ప్రభు ఆయనకున్న లక్షణాలే పేర్లు అంటున్నాడు. యెహోవా అంటున్నావా? యెహోవాలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో కూడా చూపించాను. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలియదు అన్నాడు ఆయన.
ఈయనేమన్నాడేమో తెలుసా, నీకు అసలు పేరు ఆయన వ్రాయబడిన ఒక నామం ఒకటి ఉంది, ఆ నామం కలదు, అది ఆయనకు కానీ మరి ఎవ్వడికి తెలియదు. టిక్కు పెట్టుకోండి, ఇది కూడా ఇది ఆయనకు మాత్రమే తెలుసు, ఎవడికి చెప్పలేదటే. ఇది దట్ ఈస్ సీక్రెట్. చచ్చిపోతే కానీ తెలిసిద్ది, ఆత్మలకు తెలిసిద్ది. బతుకున్నోడికి ఎవరికి తెలియదు. యెహోవా పేరు కానీ, యేసుక్రీస్తుకి పేరు కానీ, అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత ఆత్మలకు తెలిసిద్ది కానీ బతుకున్న శరీరాలకు తెలియదు, తెలియడానికి అవకాశమే లేదు. కేవలం ఆయన భూమి మీద మనము శరీరాలు ధరించుకున్నాం కాబట్టి ఆయన క్యారెక్టర్లు మాత్రమే చూపించాడు, కేవలం క్యారెక్టర్లు మాత్రమే. అర్థమైందా? చూద్దాం, కొన్ని మాటలు రెఫరెన్స్లు రాసుకోండి. మత్తయి సువార్త, మనం తండ్రిని పేరు పెట్టి పిలవకూడదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రెఫరెన్స్లు యేసు ప్రభువే చెప్తున్నాడు, చెప్పటం కాదు, నేర్పించి వదిలిపెట్టాడు మనని. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీరు అలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఏమని చేయాలట? పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. టిక్కు పెట్టుకోండి, తండ్రి అని మాత్రమే పిలవాలి కానీ యెహోవా అని పిలవడానికి నీకు ఛాన్స్ లేదట. రెండోది 5వ అధ్యాయం 16వ వచనం, ఒకటే వచ్చిన పై వచ్చిన చదవండి చాలు. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులను మీ సత్యగిరిని చూసి పరలోకమందున్న మీ తండ్రిని. మీ తండ్రి, తండ్రి గుర్తుపెట్టుకోండి, తండ్రి అనే పిలవాలి కానీ యెహోవా అని పిలవడానికి ఛాన్స్ లేదు నీకు. అవునా? 5వ అధ్యాయం 44వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. 5వ అధ్యాయం 44వ వచనం, 44-45 చదవాలి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులగునట్లు మీ శత్రువులను ప్రేమించుటి. తండ్రి అనే పిలవాలి కానీ యెహోవా అని పిలవడానికి నీకు ఛాన్స్ లేదట. 48వ వచనం చదువుదాం. 48వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండవలెను. తండ్రి 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయగా ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, యెహోవా కాదు, తండ్రిని పేరు పెట్టి పిలిచేవాడు దౌర్భాగ్యుడు, లెక్కలేనివాడు, గౌరవించటం చేత కానివాడు, సన్మానించటం చేత కానివాడు. అందుకే యెహోవా కాదు, తండ్రి. ఎన్ని పేర్లు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థమైందా? 7వ అధ్యాయం 11వ వచనం మనం ఇప్పుడు చదివాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనం. 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఈ తండ్రి అర్థమైనా? ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. తండ్రి ఎప్పుడన్నా యేసు ప్రభువా అన్నాడా? పోని తండ్రి లేకపోతే యెహోవా అన్నాడా? నీకు మాత్రం చాలా బలుపు. ఎందుకంటే యెహోవా నువ్వు అంటావు కానీ యేసు ప్రభు అనలే ఎప్పుడు కూడా. యేసు ప్రభు ఎప్పుడు కూడా యెహోవా అనలే, నువ్వు మాత్రం అంటున్నావు. లెక్కలేనితనం ఎక్కడుంది? నీ దగ్గరే. అర్థమైందా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. 3వ అధ్యాయము 17వ వచనం.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధల నుండి తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోండి. ఈ పేరే గొప్పది, ఆ పేరు గొప్పది అంటే ఎవడి పేరు? ఏది గొప్పదో బైబిల్ని అర్థం చేసుకో. బైబిల్లో చెప్పినవన్నీ కూడా క్యారెక్టర్లే కానీ పేర్లు కాదు. పేర్లు ఒకవేళ చెబితే అవి వశింపచక్యము కానివి, మనుషులు మాట్లాడకూడదు. ఆత్మలకు తెలుసు. చచ్చిపోయిన తర్వాత ఎట్టగట్ట తెలుసుకుంటావు కానీ బతుకుండగా మాత్రం నీకు అర్థం కావు అని చెప్తున్నాడు. అర్థమైందా? అపోస్తల కార్యములు 18:15. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జాగ్రత్తగా మనము చూడటానికి కాదు, ఈసారి చిక్కు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయము 15వ వచనం దొరికిందా? 18, 15. ఇది ఏదో ఒక ఉపదేశమును మీ ధర్మశాస్త్రం కూర్చున్న వాదన అయితే మీరే చూసుకుని నాకు సంబంధం లేదు అన్నాడు పౌలు గారు. పేర్లు గురించి వాదన చేస్తావా? అయితే నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. ఇది ఎప్పటికాలం 2000 సంవత్సరాల క్రితం నుండే జరుగుతుందంట. ఈ పేరు గొప్పదంటే ఆ పేరు గొప్పది, ఆ పేరు గొప్పదంటే ఈ పేరు గొప్పది. పేర్ల విషయం అయితే మీరు చూసుకోండి, ధర్మశాస్త్ర విషయం అయితే మీరు చూసుకోండి. ఎంత చెప్తేనే మీరు ఇన్ని చచ్చేటట్టు లేరు మీరు. అంతేనా? ఇది ఏమిటో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చి వాదనం అయితే దాన్ని చూసుకోండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పేసి పౌలు గారు. ఇలాంటి వాదనలు చేసేవారికి బైబిల్ గురించి తెలియదని అర్థం చేసుకుంది. తండ్రి పేరు ఏంటో కూడా తెలియదు. తండ్రి పేర్లు చాలా ఉన్నాయి. ఆయన క్యారెక్టర్లు. యెహోవా అంటే సరిపోదు. యెహోవా అంటానికి నువ్వెవడవి? ఆయన సర్వశక్తిమంతుడు అంటే దాని అర్థం. యెహోవా అంటానికి నువ్వెవడవి? ఆ మాటకు అర్థం సైన్యములకు అధిపతి అని ఆయన చెప్తూ ఉంటే, యేసు అంటే ఏంటి? రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అన్న పేరు చెప్పు చూద్దాం. చాలా పొడుగ్గుందని నువ్వు పేరు కట్ చేస్తావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని పేరేంటి అంటే యెహోవానా, యేసుక్రీస్తా. అసలు మనుషులు పలకగలరా? పలకడానికి అవకాశం ఉందా? అవకాశం లేని వాటిని అవకాశం ఉందని చెప్పుకొని భ్రమపడుతూ బోట్లు పెడుతున్నారు. ఇలాంటి పనికి వాళ్ళకి దూరంగా ఉండి నిజమైన పేరు ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మాత్రమే తెలిసింది, ఆత్మలకు మాత్రమే తెలిసింది. బ్రతికుండగా తెలియదు. శరీరాన్ని రక్త మాంసములు ధరించుకున్న వాడికి ఆ పేరు తెలియదని దేవుడే సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఏదైతే దేవుడు చెబుతున్నాడో ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకున్నాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ వాక్యము ద్వారా ప్రతి మాటను చూయించండి. విని విడిచిపెట్టక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయమండి. విన్నవారిని, చూసేవారిని వారి గృహాలకు వెళ్ళి ఆ మాటలు అలా ఉన్నవో లేవో కూడా పరిశీలన చేసుకుని వాక్య ప్రకారం వారి హృదయాల్లో దృఢపరచుకున్నట్లుగా సహాయం చేయమని బిడ్డలందరినీ ఆశ్రయించి బలపరిచి స్థిరమైన మార్గంలో నడిపించుకుని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.